నిరాకారుడిగా భగవంతుడు అంతటా వ్యాపించుకున్నాడు. ఆ భగవంతుడి గురించి వాళ్ళు చెప్తున్నారు. అయితే నిరాకారుడిగా అంతటా వ్యాపించినటువంటి భగవంతుడితో మనం బంధం ఏర్పరచుకోలేము, మనము మాట్లాడలేము. మనకు ఒక రూపం కావాలా, ఒక బంధం కావాలా. అలాగే ఒక రూపము బంధము కావాలని మనిషి ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడు మొట్టమొదటగా భగవంతుడు తీసుకున్నటువంటి మొట్టమొదటి స్వరూపమే జ్యోతి స్వరూపం. ఆ పరంజ్యోతి ఎలాగా పరంజ్యోతి అని పిలువబడిందంటే అందరూ దేవీ దేవతలందరూ కూడా ఆ పరంజ్యోతిలో నుంచే వస్తున్నారు, మళ్ళీ తిప్పి అక్కడికే వెళ్తున్నారు. మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? ఆ పరంజ్యోతిలో నుంచే వచ్చాము, మళ్ళీ తిప్పి ఎక్కడికి వెళ్తున్నాము? ఆ పరంజ్యోతి లోపలికి వెళ్తున్నాం. మహానుభావులందరూ వచ్చారు. అన్నమయ్య వచ్చాడు, రామదాసు వచ్చాడు, మీరాబాయి వచ్చింది, వివేకానంద వచ్చాడు, రామకృష్ణ పరమహంస వచ్చాడు, రమణ మహర్షి వచ్చారు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ ఆ పరంజ్యోతిలో నుంచి వచ్చారు. మళ్ళీ తిప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ పరంజ్యోతి లోపలికే వెళ్ళారు. అందుకే ప్రథమ స్వరూపం పరంజ్యోతి స్వరూపం. ఆ పరంజ్యోతి స్వరూపాన్ని మనము ఆరాధిస్తే, ప్రార్థన చేస్తే, పరంజ్యోతి నాకు సహాయం చేయని అడిగితే టక్కున మనలో వచ్చి దిగిపోతారు. ఎప్పుడైతే పరంజ్యోతి మనలో దిగుతారో అప్పుడు అత్యంత అద్భుతంగా మన జీవితంలో విజయాన్ని మనం సాధించగలుగుతాం. ఇప్పుడు మనందరికీ ఏంటి? ఒక భయం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వినాయకుడిని మొక్కకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, హనుమంతుడికి మొక్కకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, అమ్మవారికి మొక్కకపోతే ఆమెకి కోపం వస్తుందేమో కదా. ఏ దేవుడిని మొక్కుతున్నా ఇంకొక దేవుడికి కోపం వస్తుందేమో, వాళ్ళు నన్ను ఆశీర్వదించలేమో, నాకేమన్నా చెడు జరుగుతుందేమో అని ఒక భయం.